మేషరాశి వారికి గృహయోగం ఉందా లేదా 2026 సంవత్సరంలో అనేటువంటిది నన్ను చాలా మంది అడుగుతున్నారు. అసలు గృహయోగము అనేటువంటి ఆ పేర్లోని చోటు గృహ యోగము అంటారు. మనకి జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్ అయితే గోచారంలో ఎంతవరకు బలం ఉంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క 2026 సంవత్సరంలో చతుర్థ భావంలోకి గురువు వెళ్తున్నాడు. కాకపోతే ఎప్పటి నుంచి వెళ్తున్నాడు? జూన్ మాసం నుంచి ఉంటున్నాడు అక్కడ. మరి జూన్ మాసంలో ఉంటున్నాడు కదండి, మీరు చక్కగా 4వ స్థానంలో ఉన్నాడు కదా గృహము అంటే గృహయోగాన్ని ఇస్తాడు. కానీ అక్కడ ఆ గురువు ఉన్నటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు అక్కడికి వస్తాడు. అది మన ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి సంవత్సరం ఒక్కొక్క రాశి మారుతాడు కదా. అక్కడ ఏంటంటే గురువుని పొజిషన్ బట్టి చూసుకోవాలి. అంటే మీరు ఒకవేళ ఏదైనా గృహం తీసుకున్నా కూడా శనివారాలు తీసుకోకండి దయచేసి. మేషం వారు శనివారం రోజు గృహ సంబంధించిన వాడి జోలికి వెళ్ళకపోవడం మంచిది. మరీ మీ జన్మజాతకంలో మేషలగ్నం వారు కావచ్చు, మేషరాశి వారు కావచ్చు, అందులో ఉండే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక ఏ నక్షత్రం అయినా కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చతుర్థ భావం ఎలా ఉంది మీ జన్మజాతకంలో, అంటే కర్కాటక రాశి ఎలా ఉంది మీ జన్మజాతకంలో. ఎందుకంటే కర్కాటకం అనేది మీకు గృహ సంబంధించింది కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు గృహ సంబంధించిన యోగం అయితే జూన్ నుంచి 2026 జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మరి గృహయోగం కొంతమందికి ఉంటుంది కానీ ఎక్కడో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఒక గృహం కొనుక్కోవాలంటే. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాలలో పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి, శని, రాహు ఈ గ్రహాల దగ్గర మీరు దీపారాధన చేయడము, మరియు మీకు గృహయోగం ఏర్పడడానికి మీ పర్సనల్ చార్ట్ ఇచ్చా ఒక చిన్న రెమెడీ చెప్తాను మీకు. ఏంటది అంటే నవగ్రహాల్లో కుజ గురు గ్రహాలు ఉంటాయి. కుజుడు, గురువు గుర్తుపెట్టుకోండి. ఆ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని వీలైతే మీరు ఈ మంగళవారము, గురువారం మాత్రమే కాకుండా శనివారం కూడా మీరు ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అయితే శనివారంలో చేసేటప్పుడు శని భగవానుడి దగ్గర కూడా చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మీకు 12వ స్థానంలోనే ఉంటాడు శని భగవానుడు. కాబట్టి శనికి సంబంధించిన పరిహారం చేసుకోకుండా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లయితే, అది కూడా శనివారం తీసుకున్నట్లయితే అదేమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటుంది. చూడండి, కొంతమంది ఫలానా గృహం తీసుకున్నామంటే ఆ ఇన్స్టాల్మెంట్ కట్టలేక అయిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది అంటూ ఉంటారు. అందుకే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే. గృహం తీసుకునే విషయంలో ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తాం. మణిద్వీప వర్ణన కనుక చదువుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ నుంచి అమ్మహ, మీ పేరు ఆ నుంచి అమ్మహ లోపల ఉందనుకోండి. అంటే ఆ అంటే ఆదిత్య, లేకపోతే ఆదినారాయణ, ఈ అంటే ఈశ్వరు, ఊ అంటే ఉదయ్ కుమార్, లేకపోతే ఊహ, ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా. ఆ మొదటి అక్షరం గనక ఆ నుంచి అమ్మహ లోపల ఉంటే మీకు తూర్పు మధ్య ద్వారము, సింహద్వారాలు, ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము, దక్షిణ మధ్య సింహద్వారము, ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి. మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి. కక్క గగ అక్షరాలు కనుక మీకు మొదటి అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము, ఉత్తరము, ఈశాన్యం పనికొస్తుంది. పనికొచ్చేవి చెప్పేస్తాను, ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరాని కాకుండా. చాచా జాజా కనుక ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది, ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గ అవుతుంది, నార్త్ ఈస్ట్ అనేటువంటిది షష్టమ వర్గ అవుతుంది. సో ఈస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్. అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరుంది ఉదాహరణకి. అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ వాయువ్యము, అదేవిధంగా ఆగ్నేయము, తూర్పు పనికొస్తాయి. అంటే నార్త్ వెస్ట్, నార్త్ సౌత్ ఈస్ట్, సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికొస్తుంది. అదేవిధంగా తత దన, తమను,
నా పేరు నానాజీ. ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం, పడమ మధ్య సింహద్వారము, ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది. వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఇక పాప బాబా అనుకోండి, వారికి వాయువ్యము ఈశాన్యము పనికొస్తుంది, అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికొస్తుంది. వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది, బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు. ఇక యారాలావ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావ అంటే యా అంటే యాదమ్మ యాదయ్య, లేకపోతే రా అంటే రమేష్ రాము, లా అంటే లావణ్య, ఇట్లా చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము, తూర్పు మధ్య ద్వారం, పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది. ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది. పొరపాటును కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు, నార్త్ వెస్ట్ కానీ. ఇక శేషాసహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు, హరిణి, హిరణ్య, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి. దీంతో పాటు మీ పర్సనల్ చార్ట్ లో రాహుకేతువులు ఎక్కడున్నారు, శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే, దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్ లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో, మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో, ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది, పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది. ఇదొకటి. రెండవది, ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి. చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం, మళ్ళీ కష్టాలు రావడం, అమ్మేయడం జరుగుతుంది. అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి. అసలు ఇక్కడ 3 విషయాలు చూడాలి. ఒకటి, మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా, గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ, గుర్తుపెట్టుకోండి. అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో, మీ పిల్లల పేర్ల మీదో, లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీదో కొనుక్కోండి. ఇంకోటి, భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి. అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సపరేట్ గా కొనుక్కొని నేను రెంట్లకి ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు, వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు. అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళ పేర్లో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది. ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు, మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో, మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దంటించి, అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి, అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్ గా రాసి, మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి. మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే గోచారంలో 12వ స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్, 4వ స్థానం మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, అప్పుడు గృహం కానీ వాహనం కానీ, శుక్రుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం, లేదు కుజుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది, అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు. శ్రీమాత్రే నమః.